విద్యా వేదికకు వెలుగునిచ్చి ప్రతి విద్యార్థి కలలను నిజం చేసే దారిని చూపే స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని దేశంలోనే అగ్రస్థానానికి చేర్చేందుకు కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు నారా లోకేష్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నా లైఫ్ టైం టీచర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికమైన మంత్రులు, శాసనసభ్యులు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించేదానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి దైవం, తండ్రి దైవం, గురువు కూడా దైవమే. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు, దేశానికి ఆయన చేసిన అనేక సేవలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు, ద ట్రూ టీచర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ అస్ థింక్ ఫర్ అవర్ సెల్స్. ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఒక 50 సంవత్సరాలు పెద్ద ఆయన దగ్గర 19 సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు. అతను 10th క్లాస్లో డ్రైవర్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. సో 10th డిస్కంటిన్యూ చేశారు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి, రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా, తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు. ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు, 10th పాస్ అయ్యారు. అక్కడతో ఆపలా, నువ్వు 11th 12th కూడా బాగా చదవాలి, నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు, బుక్స్, ఆ ఖర్చంతా నేను పెడతానని ఆ పెద్ద ఆయన చెప్పారు. దాని తర్వాత అతను BAకి వచ్చాడు. ఆ ప్రక్రియ అక్కడితో ఆగల, BA చదవాలి, PG చేయాలి, చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు. ఆ పెద్దాయన పేరే APJ అబ్దుల్ కలాం గారు. ఆ డ్రైవర్ పేరు కద్రేసన్. అంటే చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి. టీచింగ్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్, క్యాలిబర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ యాజ్ అ గుడ్ టీచర్, దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఆనర్ ఫర్ మీ అన్నారు APJ అబ్దుల్ కలాం గారు. ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మా బ్యాచ్ రౌడీ బ్యాచ్, గోల బ్యాచ్, మేమందరం బ్యాక్ బెంచర్స్. కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ ఎట్లా వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు. దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి. నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశా. చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని. మంజుల మేడం గారు అని ఉండేవారు, గట్టిగా 2 పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు. దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు. మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్, పట్టుదల, మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా.
మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏజ్ అప్రాప్రియేట్ లెర్నింగ్ అవ్వట్లేదు, పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని. ఐఎమ్ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్. నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ్ సార్ని పిలిచి, మా ఆవిడ ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు, నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన వ్యక్తి. వాస్తవంగా ఆ 2 సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను, కార్నిగి మెలన్ యూనివర్సిటీకి వెళ్ళా. అక్కడ రాజిరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి. రాజిరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగా గుర్తు, ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా. కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియలే, ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ చేయించేవారు అన్నీ. అలాంటిది రాజిరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి, సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభాముఖం తెలియజేస్తున్నా. నేను మొదటగా గౌరవించేది మా తల్లి అవుతే, దాని తర్వాత ఉపాధ్యాయుల్ని. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది. నేను ఒక పిలిపిస్తే, అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు. కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు. ఇంతేకాదు గట్టిగా చప్పట్లు కొట్టాలండి, కష్టపడ్డారు. ఒక మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు, పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే 0 ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు. ఆ విలేకరికి అర్థం అలా, ఏంటి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే, ప్రైవేట్ స్కూల్లో అయితే బ్యాగ్స్కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది, కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది. అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా, సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్. దానికి కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు. గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాంత తేలికైన పని కానే కాదండి, వేదిక మీద పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఒకరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ఒక్కరోజు నాకు లీవ్ కావాలన్నా. ఎందుకు అని అడిగారు. సార్ దేవాంశ్కి నేను హామీ ఇచ్చాను, పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని, సో తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనం నిర్వహించాం. ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసాం. ఎవ్వరు ఊహించిన విధంగా అద్భుతమైన మన రిపోర్ట్ కార్డు రూపొందించి, అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుందని చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఈ కార్యక్రమం నిర్వహించాం. దీనివల్ల పిల్లల్లో రాబోయే రోజుల్లో బాగా చదువుతారని నేను బలంగా నమ్ముతున్నా. నేను గతంలో కూడా చెప్పా, చాలామంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు,
నీకు విద్యాశాఖ అవసరమా? ఒక ఐటీనో, ఇండస్ట్రీస్, లేదంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటి చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని. గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం, సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం, అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు. కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం. మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి, ఇంకా రాబోయే 4 సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు. ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం.